హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయాల పాలయ్యాడు. ముందస్తు అనుమతి తీసుకోకుండా అల్లు అర్జున్ థియేటర్ కి రావడంతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ టీం పై కూడా కేసు నమోదు చేశారు. ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా జనాన్ని కంట్రోల్ చేసేందుకు భద్రతా ఏర్పాట్లు చేసుకోకుండా ప్రీమియర్ షో ఏర్పాటు చేయడంతోనే తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో చికట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఆయనతో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యం అలాగే హీరో అల్లు అర్జున్ టీం పై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. రైతు ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి అటు పోలీసులు సీరియస్ గా వ్యవహరించారు. దీనికి సంబంధించి విచారణ జరిపిన తర్వాత అల్లు అర్జున్ టీం తో పాటు అల్లు అర్జున్ తర్వాత సంధ్య థియేటర్ మేనేజ్మెంట్, సంధ్య థియేటర్ సిబ్బంది పైన కూడా మొత్తం A1, A2, A3, A4 మొత్తం 4 పైన కూడా కేసులు నమోదు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి చూసినట్లయితే నిన్న 9:40 సమయంలో పుష్ప 2 ప్రీమియర్ సంధ్య థియేటర్ ఏర్పరిచారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరయ్యారు. అయితే సినిమాలు నటించిన ఏదైతే అల్లు అర్జున్ అక్కడికి వస్తారన్న సమాచారం మాకు లేదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా అల్లు అర్జున్ అతని టీం తో కలిసి అక్కడ రావడం జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ అల్లు అర్జున్ సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రేక్షకుల్ని మొత్తంగా తోసివేయడంతో ఒక్కసారిగా తొక్కిసలాట మొదలైంది. ఈ తొక్కిసలాటను కంట్రోల్ చేసేందుకు పోలీసులు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రయత్నం కూడా సఫలం కాలేదు. చివరికి అక్కడ ఉన్న పోలీసులు మొత్తంగా అది కంట్రోల్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తొక్కిసలాటలో ఒక బాబుతో పాటు ఒక మహిళ కూడా తీవ్ర స్లో కోల్పడితే వెంటనే వాళ్ళిద్దరు కూడా పక్కనే ఉన్న దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించాం, చికిత్స నిమిత్తం. అయితే అక్కడ కూడా వాళ్ళకు సంబంధించి చూసినట్లయితే వాళ్ళు పరిస్థితి విషమంగా ఉంటే వెంటనే బాబుని కిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించాం. ప్రస్తుతం అయితే అక్కడ లేడీ అక్కడిక్కడ చనిపోవడం జరిగినట్టు అటు అధికారులు చెప్పడం జరిగింది. అయితే అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది చేసిన హంగామా, వ్యక్తిగత సెక్యూరిటీ చేసిన హంగామా వల్ల తొక్కిసలాటకు కారణమైందని చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్న ఏదైతే ప్రధానంగా అయితే ఆ సంధ్య థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వస్తున్నారన్న విషయం కూడా కనీసం పోలీసులతో సమాచారం ఇవ్వకపోవడం, పోలీసులు చెప్పకపోవడం, ఎలాంటి సమాచారం లేకుండా అల్లు అర్జున్ అక్కడికి ఎంట్రీ కావడంతో సమస్య ఉత్పన్నమైంది. దీనికి సంబంధించి తొక్కిసలాట కారణమని చెప్పి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఈ మేరకు అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్జున్ టీం తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్య పైన కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు చూసినట్లయితే సంధ్య థియేటర్ సంబంధించి బ్లాక్ లిస్ట్ అంటారు. సంధ్య థియేటర్ మొత్తం కూడా సీజ్ చేసేందుకు కూడా అటు ఇప్పటికే అధికారులు కూడా సిఫార్సు చేయడం జరిగింది. ఎందుకంటే సంధ్య థియేటర్ యాజమాన్యం గతంలో కూడా ఇదే తరహా వివరించింది. కాబట్టి ఆ థియేటర్ ని సీజ్ చేయమని చెప్పి కూడా అటు అధికారులకు, రెవెన్యూ అధికారులకు రాశామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం చూసినట్లయితే సంధ్య థియేటర్ సంబంధించి BNS యాక్ట్ సెక్షన్ ప్రకారం 105, 118, రెడ్ విత్ 3-4 సెక్షన్లకు కూడా కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. దీనిపైన పూర్తిస్థాయికి విచారణ చేస్తాం. అక్కడ ఉన్న సిటీ ఫుటేజ్ కావచ్చు, అక్కడ ఉన్న వీడియోలు కావచ్చు, అవన్నీ కూడా పరిగణలో తీసుకుని అసలు ఏం జరిగిందన్న విషయం కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసినాక ఫర్దర్ గా ముందుకు వెళ్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. రమేష్ వైట్ల, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటారు? ఇప్పటికీ బిఎన్ఎస్ యాక్ట్ 105, 118, (2), (1), రెడ్ విత్ 3-5 సెక్షన్ల కింద కూడా మొత్తం కేసు నమోదు చేశారు. అయితే దీంట్లో సంబంధించి అటు అల్లు అర్జున్ సంబంధించి చూసినట్టయితే అతనికి సంబంధించి పాత్ర సంబంధించి అతను అల్లు అర్జున్ కి సమాచారం ఉందా లేదా, అల్లు అర్జున్ సమాచారం లేకుండా వచ్చాడా, లేకుంటే అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చే వరకు కూడా ఎవరు చెప్పలేదా, లేకుంటే సంధ్య యాజమాన్యానికి ముందు సమాచారం పోలీసులకు ఎందుకు చెప్పలేదు, అక్కడికి అంత పెద్ద పబ్లిక్ దాదాపు వేలాది మంది క్రౌడ్ ప్రేక్షకులు ఉన్నప్పుడు ఆ సమయంలో అల్లు అర్జున్ అక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, వీటన్నిటి మీద సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా అధికారులు చెప్పారు. ఓకే రమేష్ వైట్ల.